బాల్క సుమన్ గారి అరెస్టు అక్రమ అరెస్ట్ అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు? ఇది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తుర్రు. ఇది అక్రమ అరెస్టు. ఇది అక్రమంగా గెలుపొందాలనే చూసి రకంగా మున్సిపాలిటీలో వ్యవహరిస్తున్న తీరు, దీని వెనుక చెన్నూరుకు సంబంధించిన మంత్రి, అదేవిధంగా ఎంపీ వాళ్ళ కొడుకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద ప్రజలు అతి త్వరలోనే వీరికి తగిన గుణపాఠం చెప్తారు. వీళ్ళు గోతి తీసి ఈ కాంగ్రెస్ పార్టీని పాతాళ లోకానికి తొక్కేసే పరిస్థితిలో ఉంటుంది అంటే ప్రజలు. నిన్న మహిళా కౌన్సిలర్‌కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైన అసభ్యంగా ప్రవర్తించారంటూ మహిళా కమిషన్ కూడా కలవడం జరిగింది. ఎలక్షన్ ఆఫీస్ కూడా కలవడం జరిగింది. ఎట్లా చూస్తారు? రాష్ట్రంలో ఎన్నికల కమిషనరు ఉన్నా లేనట్టే కనపడుతుంది. అదేవిధంగా పోలీసు సంబంధించిన ల్యాండ్ ఆర్డర్కు సంబంధించిన చట్టాన్ని గౌరవించిన నాయకులు అసలు ఈ పోలీసు వ్యవస్థ ఉందా లేదన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే పోలీసులు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. వారు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళకి ఎన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి, ఈ పరిస్థితిలో లేదు. ఎక్కడనైనా ఏనైనా అక్రమ అరెస్టులు లేకుండే. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీళ్ళు ఈ చేయవలసిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలు అమలు చేయాలని ఒక ప్రశ్నిస్తే వీళ్ళు ఫ్రస్ట్రేషన్కి గురయ్యి లాగులల్లో తొండలిడుస్తాం, కడుపులో పేగులు తీర్చి మెడలకేసుకుంటాం అనే సంస్కృతి భాష మాట్లాడుతూ వీళ్ళు అవహేళనగా చేసిన ఈ ప్రభుత్వం ఉన్నట్టు ఉన్నది. ఇప్పటికీ ఈ మంత్రివర్గంలో చేసిన దోపిడీల మీద, అక్రమాల మీద అనేక సార్లు మేము ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. అయినా కానీ ఈ ప్రభుత్వము అనేది కూడా ఈసరించుకుంటుర్రు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే వీళ్ళు చేయవలసిన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా వీళ్ళు చేయవలసిన పరిపాలన కూడా ఢిల్లీ చుట్టే తిరుగుతున్నట్టు కనపడుతుంది. కానీ ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు, ఇక్కడ పాపిస్టుల పాలన నడుస్తున్నట్టే తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. ఈ అక్రమ అరెస్టులతోని, నిర్బంధాలతోని ఏ మాత్రం బీఆర్ఎస్ పార్టీని అణచివేయలేరు. వీళ్ళు ఎంత ఇది చేస్తే అంత తిరుగుబాటు వచ్చి ఇలా ప్రభుత్వం కొట్టుకుపోయే పరిస్థితులలో ఉంటుంది అనేది తెలియజేస్తున్నాం.